ఈ పెళ్ళి ఆగిపోవాలి అని వెంకట్రావు తన వంతు ప్రయత్నంగా టైర్లో గాలి మొత్తం తీసేస్తాడు. నా బుర్ర పాదరసంలా పనిచేస్తుంది అని సంతోషపడుతూ ఉంటాడు. ఇక బామ్మ త్వరగా కానివ్వండి అని అక్కడ వచ్చిన అందరికీ కూడా పనులు పురమాయిస్తూ ఉంటుంది. రఘు, సీనయ్య ఇద్దరు సీనయ్య త్వరగా రండి అని పిలుస్తూ ఉంటుంది. ఇక సీనయ్యని పెళ్ళికొడుకుగా తయారు చేసిన శివరాం దగ్గరుండి మరీ తీసుకొస్తూ ఉంటాడు. నాదిష్టే తగిలేలా ఉంది, ఎంత బాగున్నావు అని బామ్మ సీనును చూసి ఇక పొగుడుతూ ఉంటుంది. అప్పుడే త్వరగా రామలక్ష్మిని తీసుకురండి అని చెప్తూ ఉంటారు. రామ త్వరగా రా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, కొంచెం నవ్వుతూ ఉంటూ రామా, పెళ్ళైన తర్వాత ఎలాగో ఇక్కడే కదా, ఈ ఇంటికే కదా వచ్చేది అని పద్మ అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా హాల్లోకి వచ్చి నిలబడతారు. సీను ఆర్జి వైపు చూస్తూ ఇక బాధపడుతూ ఉంటాడు. కన్నీళ్లను బయటికి రానియకుండా తుడిచేసుకుంటూ ఉంటాడు. ఆద్య రామలక్ష్మిని సీనుని ఇద్దరి వైపు చూస్తూ ఉంటే ఇంకా రామ మాత్రం ఆద్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దేవుణ్ణి మొక్కుకోండి అని బామ్మ చెప్పడంతో సీను దేవుడి ముందు నిలబడి ఉంటాడు. రామ వెళ్లకుండా అలాగే నిలబడి ఉంటుంది. అప్పుడే ఆద్యని రామలక్ష్మిని సీను పక్కన నిలబెడుతూ ఉంటుంది. ఇంకా ఆద్య రామలక్ష్మిని నిలబెడుతూ ఉండటంతో ఆద్య వైపు సీను చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక ఆద్యతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక బామ్మ ఇద్దరూ ఈ పెళ్ళికి ఎటువంటి ఆటంకం జరగకుండా కడగాలని వేడుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక సీను దండం పెట్టుకుంటూ, ఏంటి స్వామి, నాకు ఈ పరీక్ష, ఆద్యని పెళ్లి చేసుకోవాలన్న సమయంలో చారుని ఇచ్చి నాకు పెళ్లి చేశారు, మళ్ళీ ఇప్పుడు ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే రామలక్ష్మిని ఇచ్చే పెళ్లి చేస్తున్నారు, ఏంటి నాకు ఈ పరీక్ష అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. ఇద్దరు నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని రఘురామ్ అంటాడు. ఇక సీను రామలక్ష్మి బామ్మకాలకి నమస్కరిస్తారు. దీర్ఘ సుమంగళి భవ అని ఆవిడ ఆశీర్వదిస్తూ ఉంటుంది. సీను మాత్రం ఈసారి కోపంగా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. అమ్మయ్య, ఒక కారులోని టైర్లోని గాలిని నేను తీసేశాను, ఇంకొక కారులో గాలిని కూడా నేను తీసేస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది, వీళ్ళు ముందుకు వెళ్ళలేరు అని ఇంకొక కార్ టైర్ గాలి తీయడానికి ఆ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే రఘురాం వాళ్ళు బయటికి వస్తారు. ఏంటి బావా ఇక్కడేం చేస్తున్నారు అని శివరాం అడుగుతూ ఉంటాడు. ఇంట్లో పనులన్నీ మీరు చూసుకుంటారు, మరి నేను బయట లేకపోతే బయట పనులు ఎవరు చూసుకుంటారు బావా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. ఏంటి బావా కార్ల దగ్గర ఏం చేస్తున్నారు, కార్ల టైర్లలో గాలి ఉందో లేదో చెక్ చేస్తున్నారా అని రఘురాం అడుగుతూ ఉంటాడు. అవును బావా, కార్ టైర్లలో గాలి లేకపోతే కారు ముందుకు వెళ్ళదు, పెళ్ళి ఆగిపోతుంది కదా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. శుభం పలకరా పెళ్ళి కొడుక అంటే కారు ఆగిపోతుంది పెళ్ళి ఆగిపోతుందని మాట్లాడతావా, అది నోరా తాటిమట్ట అని బామ్మ ఇక బాగా తిడుతూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు నేను అని వెంకట్రావు ఏదో చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే ఒక కార్ టైర్లో గాలి మొత్తం పోవడం శివరాం చూస్తూ ఉంటాడు. నువ్వు ఏం నోడుతూ అన్నావు కానీ ఇదిగో ఈ టైర్లోని గాలి మొత్తం పోయింది అని శివరాం చెప్తూ ఉంటాడు. అయ్యో అవునా, అయితే ఈ పెళ్ళి ఆగిపోతుంది అని వెంకట్రావు అంటూ ఉంటాడు. ఆ మాట మాట్లాడొద్దంటే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు అని బామ్మ అయితే తిడుతూ ఉంటుంది. ఇదంతా ఈయన పని అయి ఉంటుంది అని పద్మ అయితే అనుకుంటూ ఉంటుంది. అన్నయ్య వదిన మీరు సీనుని రామాన్ని తీసుకొని అందరూ ఆ కారులో వెళ్ళండి, నేను మా ఆయనతో గాలి కొట్టించుకొని మరి ఈ కారులో వస్తాను అని పద్మ అంటుంది. సరే పదండి వెళ్దాం, రాసీనయ్య అని పిలుస్తూ ఉంటారు రఘురాం. ఇక దగ్గరుండి మరి రఘురాం కారు ఎక్కిస్తూ ఉంటాడు. పదండి బావగారు నేను కూడా వస్తున్నాను అని వెంకట్రావు అంటూ ఉంటాడు. మీరెక్కడికి వెళ్ళేది అని పద్మ వెంకట్రావుని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది. సీను కారెక్కకుండా ఆద్య వైపే అలాగే చూస్తూ ఉంటాడు. ఆద్య ముఖం తిప్పుకునేస్తుంది. అయినా కూడా సీను ఆద్య వైపే చూస్తూ ఉంటాడు. ఆగండి నేను వస్తున్నా అని వెంకట్రావు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే పద్మ మాత్రం వెళ్ళనివ్వకుండా ఆగండి అంటూ గట్టిగా చేపట్టుకుని లాగుతూ ఉంటుంది. రామలక్ష్మి పక్కన సీను పక్కన జానకి పక్కన ఆద్య కూర్చొనేక బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఏమండి ముందు స్టెఫ్ని మార్చండి వెళ్దాం అని పద్మ అంటూ ఉంటుంది. నాకు స్టెఫ్ని మార్చడం రాదు పద్మ అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు. ఏంటి రాదా అని పద్మ అడుగుతూ ఉంటుంది. అవునే పద్మం రాదే పద్మం అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు. అయితే గాలి కొట్టండి అని పద్మ చెప్తూ ఉంటుంది. గాలే నేనా, ఎలా, నాకు రాదు కదా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. ఉండు చెప్తాను అని బామ్మ అక్కడి నుంచి వెళ్తుంది. ఉండు చెప్తానని ఈమె ఎక్కడికి వెళ్ళింది అని వెంకట్రావు అయితే అనుకుంటూ ఉంటాడు. గాలి పంపుని తీసుకొచ్చి ఇదిగో దీంతో కొట్టు అని ఆవిడ ఇస్తూ ఉంటుంది. ఏంటి దీంతో నేను దీనికి గాలి కొట్టాలా,
ఇప్పుడు నేను కొట్టాలా అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. సరే తప్పుతుందా కొడతాను అని కష్టపడి మరి వెంకట్రావు ఇక గాలి కొడుతూ ఉంటాడు. అబ్బా కొట్టండి, త్వరగా కొట్టండి అని పద్మ కంగారు పెడుతూ ఉంటుంది. కొడుతున్నాను కదా పద్మం అని అలసిపోయిన వెంకట్రావు అంటూ ఉంటాడు. అయినా కారు టైర్కి గాలి కొట్టడం చేత కానీ మీకు పెళ్ళిని ఎలా ఆపుతామనుకుంటున్నారు అని పద్మ ఇక కోపంగా అడుగుతూ ఉంటుంది. కొడతా నింపుతా ఇప్పుడు ఈ టైర్కి గాలి నింపుతాను, అక్కడ పెళ్ళి ఆపుతాను, చూస్తూ ఉండు అని వెంకట్రావు అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. నేను చూస్తాను అని పద్మ కూడా అంటూ ఉంటుంది. నేను ఎంత కొడుతున్నా కూడా దీనికి నిండడం లేదు, నా వల్ల కాదు, ఇంతకు మించి నేను ప్రయత్నించలేను అని వెంకట్రావు అంటూ ఉంటాడు. కావాలంటే మీరే కొట్టుకోండి అని వెంకట్రావు అంటూ ఉంటాడు. సరే తప్పుకోండి, నేనే కొట్టుకుంటానులే అని పద్మ కష్టపడి మరి గాలి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. పద్మ కూడా కొట్టి అలసిపోతుంది. అయ్యో నా వల్ల కూడా కావడం లేదే అని పద్మ చెప్తూ ఉంటుంది. నన్ను కొట్టినంత ఈజీ కాదే దానికి గాలి కొట్టడం, ఏదో పెద్ద కొడతానని ముందుకు వచ్చావు కదా, కొట్టవే చూద్దాం అని వెంకట్రావు అంటూ ఉంటాడు. అయ్యో అమ్మ నా వల్ల కావడం లేదే అని పద్మ చెప్తూ ఉంటుంది. నువ్వు పక్కకు తప్పుకోవే, నేను ఉన్నాను కదా, నేను కొడతాను అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక బామ్మ కూడా ట్రై చేసి నా వల్ల కావడం లేదు అని కాసేపు కొట్టి పక్కకు వచ్చేస్తుంది. నేను కొడతాను అని పార్వతి కూడా ట్రై చేస్తుంది. ఇక కాసేపు పార్వతి కూడా ప్రయత్నించి నా వల్ల కావడం లేదు, ఇదేంటి ఇంత కొట్టినా కూడా నిండడం లేదు అని అనుకుంటుంటుంది. నేనున్నాను కదా, నేను ట్రై చేస్తాను అని బిట్టు కూడా ట్రై చేస్తాడు. ఇక బిట్టు కూడా ట్రై చేసి అమ్మో నా వల్ల కావడం లేదు అని అంటూ ఉంటాడు. వాడి పెళ్ళి నా చావుకు వచ్చేలా ఉంది ఏంటిది అని బామ్మ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక అస్మితని ఫ్రెండ్స్ అందరూ దగ్గరుండే మరి పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటారు. అస్మిత చాలా సంతోషంగా పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది. ఏంటే తేడాగా చూస్తున్నావు అని ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే ఒక పక్క భయంగాను ఇంకో పక్క సంతోషంగాను ఉందే అని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఏంటే ఎందుకు అని అస్మిత అడుగుతూ ఉంటుంది. అవునే, నువ్వు రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేసిన సంఘటన తలుచుకుంటుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. అలాగే రామలక్ష్మి పెళ్లి చేసుకోకపోయే వాడిని, ప్రేమించిన వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటుంటే పట్టరాని సంతోషం వేస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత పెద్ద గొప్ప రివెంజ్ లవ్ స్టోరీ నీదే అయి ఉంటుంది అస్మిత అని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. రియల్లీ యువర్ గ్రేట్ అని ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఎస్ ఐ ఆల్వేస్ గ్రేట్, కానీ నేను గ్రేట్ అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు. ఆ రామలక్ష్మి నోటి వెంట వినాలని ఉంది. శౌర్యతో పెళ్ళవని, ఆ తర్వాత శౌర్యతో కలిసి నేను ఆ సరదాన్ని కూడా తీర్చేసుకుంటాను అని అస్మిత అంటుంది. అయితే పెళ్ళైన తర్వాత కూడా నువ్వు రామలక్ష్మిని వదిలిపెట్టవా అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. అది చచ్చే వరకు కూడా వదిలిపెట్టను అని అస్మిత చెప్తూ ఉంటుంది. ఇక శౌర్యని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది.